ఇక తరువాతి భాగంలో వసుధ తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకుని, అలాగే యక్షిణి శాపమేంటో కనుగొని ఆమెకు శాప విముక్తి చేయడంతో కథ పూర్తవుతుంది. పాఠకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటూ సిగరెట్ దమ్ము గట్టిగా లాగి తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ని సెర్చ్ చేసి ఎవరికో కాల్ చేస్తాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో మల్లేష్, కథ సిద్ధంగా ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అని భరద్వాజ్ రిలాక్స్డ్ గా చెప్తాడు. మల్లేష్ కొద్దిగా నిద్రమత్తులోనే, కథ పూర్తయిందా? అవును సార్, మంచి విషయమే చెప్పారు. కానీ నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకండి. మీరు ఈ విషయం నాకు ఉదయాన్నే కూడా చెప్పొచ్చుగా, అర్ధరాత్రి నాకు కాల్ చేసి చెప్పాలా అని అడుగుతాడు. భరద్వాజ్ సిగరెట్ పీల్చుతూ, అర్ధరాత్ర అయినా ఇప్పుడు టైం ఎంత అంటూనే భరద్వాజ్ తన చేతుకున్న పాత గడియారం చూస్తాడు.